ఈరోజు టాపిక్ ఏంటంటే అవర్ సఫిషియన్సీ ఈజ్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నాకేం కావాలో, నాకు ఏది చాలో అది దేవుడు నాకు చెప్పాలంటున్నాడు. ఎవరు చెప్పాలంటది? సో వాట్ ఈజ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? వాట్ ఈజ్ ప్రేయర్? దేవుడికి నీకు ఏది చాలు అని ఆయన అనుకుంటున్నాడో అది వచ్చే వరకు నువ్వు ప్రార్థించాలా. ఎంతమందికి అర్థమైంది? నీ అంతటా నీవు ఓకే, నా పిల్లల్ని చదివిపించాలా, మంచిదే, చదివిపించు. ఉద్యోగం కావాలా, ఓకే, ఇది చాలు, నాకు ఇది ఉంటే చాలు, ఇదొక్కటి లేదు, నాకు ఇదొక్కటి ఉంటే చాలు, ఇదొక్కటి ఉంటే చాలు, దానికోసం ప్రార్థిస్తారు. యువర్ సఫిషియన్సీ, అందరూ చెప్పండి, నాకు ఏది చాలో అది నా దేవుడే చెప్పాలా. సో యువర్ ప్రేయర్ షుడ్ బి అకార్డింగ్ టు ద సఫిషియన్సీ ఆఫ్ గాడ్. నీకు ఏది కావాలో, మరి నీ పట్ల ఆయన చిత్తమేటో, ఆయన పట్ల నీ చిత్తమేటో రెండు మ్యాచ్ అవ్వకపోతే దాన్ని ఏ పాయింట్గా మార్చాలా? ప్రార్థనా పాయింట్గా మార్చాలి. వాట్ ఈస్ ఎ ప్రేయర్ పాయింట్? వాట్ ఈజ్ నాట్ మ్యాచింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ పాయింట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాట్ ఈజ్ నాట్ మ్యాచింగ్? అలాగే దేవుడికి నీకు ఏంటి ఆ మ్యాచింగ్లో ఉండేది అనేది, అది ఏది మ్యాచ్ అవ్వలేదో అది ఏ పాయింట్గా మారాలా? దట్ షుడ్ బి యువర్ ప్రేయర్ పాయింట్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైన టైటిల్? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ ద టైటిల్? ఓకే, లెట్స్ బిగిన్ విత్ ది స్క్రిప్చర్. యెషయా గ్రంథం 29:11-12. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిపిన వారికి వానిని అప్పగించెను. అతడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పెను. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించెను. అతడు, అక్షరములు నాకు తెలియవనెను. ఓకే, we see here two people, రెండు వర్గాల మనుషులు ఉన్నారు ఇక్కడ. 11లో చూస్తే చదువుకున్న వాళ్ళకి ఈ గ్రంథాన్ని అప్పగించారంట. ఇదిగో ఈ వాక్యాలు అర్థం చెప్పుకుని. అతను ఏమన్నాడంట? నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. చదువుకున్న వాళ్ళకి అప్పగించాడంట, వాళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు అన్నారంట. సో ఎడ్యుకేషన్ ఆర్ నో ఎడ్యుకేషన్, చదువుకున్నా చదువుకోకపోయినా, సూపర్ న్యాచురల్ ఈజ్ నాట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్. మళ్ళీ తీయండి. Let's read in English and then in Telugu. And the vision of all is become unto you as the words of a book that is sealed. ఒక దర్శనము గోడమైందండి. అందరూ చెప్పండి, బైబిల్ గోడమైన వాక్యము. ఇట్స్ ఎ మిస్టరీ. ఇది ఒక మర్మం అంట. ఇది ఒక మర్మము. దిస్ ఇస్ ఎ మిస్టరీ. మనం చూస్తే దేవుడు మర్మాలు అందరికీ చెప్పాడా? శిష్యులకు మాత్రము పైకి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? అందరూ చెప్పండి, మర్మాలు విశ్వాసము గల వారికి. డీప్ కాలత్ డీప్. మరియ గర్భం ధరించింది, ఎలిజబెత్ గర్భం ధరించింది. ఇద్దరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన గర్భం ధరించారు. ఓకే, ఆమె అసాధ్యము, ఎలిజబెత్ ఏమో వృద్ధురాలు, కనలేదు, పరిశుద్ధాత్మ సహాయం చేసింది. ఇక్కడ చూస్తే మరి మరియ వివాహము జరగలేదు, పురుషుడిని అరగన్నది, ఆమె గర్భం ధరించింది. సో దెర్ ఈస్ అ సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్. ఇద్దరికి ఒక అద్భుతం జరిగింది. ఇలాగ దేవుడి నుంచి పొందుకున్న వారు ఇద్దరు కూడుకుంటే లోపల బిడ్డలు ఏం చేశారంట? కడుపులో ఇద్దరు జస్ట్ ఒక 4 మీటర్ల దూరంలో కలుసుకున్నప్పుడు లోపల కడుపులో బిడ్డలకి ఏమైందంట? ఎంతమందికి తెలుసు ఇది? ఓకే, లోపల ఇద్దరు గంతులు వేస్తున్నారంట. మరి మరియ గర్భము చూసి ఎలిజబెత్ గర్భములో ఉండే యోహాను కదులుతూ గంతులు వేస్తున్నాడంట. ద డీప్ కాల్ ద డీప్. ఎవరైతే యేసుని ప్రేమించి ఆయన వాక్యము దేవుడై ఉన్నాడో అని ఆయన విశ్వాసంతో ఉంటారో మీకు గూఢమైన విషయాలు దేవుడు చెప్తాడు. ఈ వాక్యం వారికి మాత్రమే. బైబిల్ ఈజ్ ఫర్ డీప్ బిలీవర్స్. అందరూ చెప్పండి, దేవుని యొక్క మర్మములో లోతైన విశ్వాసము కలిగిన వారికి. Only deep can understand the deep. లోతును కనుక్కుంటుంది. Only the deep can dig deep. Okay.
And the vision of all is become unto you as the words of book that is sealed, which men deliver to one that is learned, saying, read this, I pray thee. And he said, I cannot, for it is sealed. దీనంతటి గూర్చిన ప్రకటన ఘోరమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు అని, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాడంట. చదువుకున్నవాడు కూడా వానికి బుక్ ఇచ్చి చదవమంటే ఇది నాకు గూఢమైంది, నాకు అర్థం కావట్లేదు అన్నారంట. 12 చూద్దాం. లెట్ మీ రీడ్. అండ్ ద బుక్ ఇస్ డెలివర్డ్ టు హిమ్ దట్ ఈస్ నాట్ లెర్న్. చదువుకున్నవాడికి అప్పగించారని. సరే వీడికి చూద్దామని. సేయింగ్ రీడ్ దిస్ ఐ ప్రేడ్, హీ సెడ్ ఐ యామ్ నాట్ లెర్న్. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు. సో దేవుని యొక్క సామర్థ్యము చదువుకున్నవాడికి కాదు, చదువు లేనోడికి కాదు. ఎవరికి? విశ్వాసము కలిగిన వారికి. ఎవరికి? విశ్వాసం. ఎంతమందికి విశ్వాసం ఉంది ఇక్కడ? మర్మాలు మీ వశము. అంటే ఈ భూలోకములో ఎవరు చదువుకున్నా ఎవరు చదువుకోకపోయినా అవసరం లేదు. విశ్వాసం కలిగిన వారు అధిగమించి తీరుతారు. వాళ్ళు దేవుని విషయాలు తోడుకొని దేవుని సామర్థ్యం పొందుకొని దేవుని యొక్క ఏది చాలంటారో అది మీరు పొందుకొని, అది చాలే వరకు మీరు దాన్ని ప్రార్థించి పొందుకొందురుగాక. సో యూ ట్యాప్ ఇన్ టు గాడ్ సఫిషియన్సీ బై ఫెయిత్. నేను అందుకే చెప్తా, ఒకవేళ నువ్వు చదువు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు చదువు నేర్చుకోవాలి. ఎప్పుడు దాకా నేర్చుకోవాలా? బైబిల్ అనేది చదివే వరకు, నీ అంతటి నీవు చదువుకునే వరకు, బైబిల్ చదువుకునే వరకు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ దట్ ఈస్ నాట్ యువర్ సఫిషియన్సీ. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ యువర్ సఫిషియన్సీ. దేవుడు నీకు ఏది చాలనుకుంటాడో అదే నీకు చాలు. ఓకే, రైట్. కొంతమంది అనుకుంటారు, ఓకే చదువుకుంటేనే ఇది సాధ్యమేమో, చదువుకోకపోతే ఇది సాధ్యం కాదేమో. అందరూ చెప్పండి, నా విశ్వాసము దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని నెరవేర్చుకోగలదు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. ఎంతమందికి ఉంది ఇక్కడ విశ్వాసం? ఎంతమంది యేసు దేవుడు అని నమ్ముతున్నారు? దట్స్ ఇట్. నాకు ఒక చనిపోయాడు తిరిగి లేచాడు నమ్మవా? దట్స్ ఇట్, దట్ ఈస్ ఎనఫ్. చదువుతోటి చదువు లేని దానితోటి పని లేదు. ఇద్దరికి ఇచ్చాడు ఆ మర్మము. ఇద్దరు నాకు తెలుసు అనుకున్నారా? ఇద్దరు ఏమన్నారు? నాకు తెలీదు. అదే విశ్వాసకిస్తే ఏమంటాడు? చిన్న ప్రార్థన చేసి చదివితే పరిశుద్ధాత్ముడు ఆ మర్మములో ఆంతర్యమును నీకు బోధిస్తాడు. హీ విల్ ఓపెన్ ద సీల్ ఈజ్ ఫర్ యూ. పక్కన చెప్పండి, ఆ మర్మము లోతైన విశ్వాసుల కొరకు అనండి. సో ద మిస్టరీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. ఓకే, గాడ్ యూజెస్. నీవు దేవుని నమ్ముకుంటే ఏది వేస్ట్ కాదు. నథింగ్ విల్ బి వేస్టెడ్. ఒకవేళ నువ్వు 50 ఏళ్ళకి నమ్ముకున్నావా, ఏది వేస్ట్ అవ్వదు. 30 ఏళ్ళకి నమ్ముకున్నావా, పర్లేదు. 20 ఏళ్ళకి నమ్ముకున్నావా, మంచిది. చిన్నప్పుడే నమ్ముకున్నావా, చాలా మంచిది. కానీ వృద్ధాప్యంలో నమ్ముకుంటే కొన్ని పోస్ట్పోన్ చేసి దేవుడు నమ్ముకున్నావంటే అప్పుడు నీవు సంపూర్ణంగా దేవుని సామర్థ్యాన్ని పొందుకోలేవు, ఇతరులకు చూపించలేవు. ఎందుకంటే నువ్వు దాన్ని పోస్ట్పోన్ చేసావు, దాన్ని పక్కన పెట్టేశావు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నౌ. యవ్వన కాలం నుంచి ఆశ కలిగి ఉంటే అది వేరు. ఓకే, నౌ లెట్స్ గో టు ద స్క్రిప్చర్ విచ్ సేస్ అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ గాడ్. 2 కొరింథీయులు 2:17. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరుపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మనము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే అనేకులు దేవుని వాక్యాన్ని ఏం చేయొచ్చంట? చెరిపేయచ్చంట. యు సీ దట్ మ్యాన్ కెన్ కరప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫర్ వి ఆర్ నాట్ యాజ్ మెనీ విచ్ కరప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే పౌలు చూశాడు అనమాట, ఇష్టం ఎవరు సోచినట్టు వాళ్ళు, దే ఆర్ కరప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో బీ కేర్ఫుల్. అటువంటి ఆత్మ మీ దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండునుగాక. యు షుడ్ బి కేర్ఫుల్, దే విల్ కరప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అరే, యు సీ దట్ నౌ.
ఇది ఎవరు చేస్తాడు? దేవుని వాక్యాన్ని చెరిపే పని ఎవరిదండి? అపవాది. సో బి కేర్ఫుల్. ఓకే, ఇంకో వచనం చూద్దాం. లెట్ us see one more scripture. 2 కొరింథీయులు 4:2. 2 Corinthians chapter 4 verse 2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. ఆగండి, దేవుని వాక్యాన్ని ఎలా బోధించవచ్చంట? వంచనగా. యు సీ దట్? కుయుక్తిగా నడుచుకొనుచు వంచనగా బోధించదు అంటే వంకరగా. చూద్దాం ఒకసారి, చదవమ్మా, ముగించేది. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే. చాలమ్మా. బట్ వీ హ్యావ్ renounced the hidden things of dishonesty, not walking in craftiness, nor handling the word of God deceitfully. That means you can handle the word of God deceitfully. చూసారా? ఎంతమంది ఇప్పుడు దాకా కొన్ని విషయాలు నేర్చుకున్నారు కాబట్టి చదువుకోవడం తీసుకుని వీళ్ళని చదువుకున్నారు, నేను చదువుకోలేదని బాధపడొచ్చా విశ్వాసి? పోనీ చదువులేదు అని చెప్పి చదువులేదు మనం చదువుకున్నవాడు గర్వపడొచ్చా? విశ్వాసం, ఫెయిత్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పండి, విశ్వాసం అన్నిటికంటే ఉన్నతమైనది. ఫెయిత్ ఈజ్ అబౌవ్ ఇట్. సో డోంట్ ఫీల్ ఇన్ఫీరియర్. ఓకే, ఆల్రైట్. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ద గాడ్ ఆఫ్ యెస్టర్డే, you will trouble the God of today. If you hold on to the God of yesterday, you will miss the God of today. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే, నిన్నటి దేవుడిని నువ్వు ఇంకా పట్టుకొని ఉంటే ఈరోజు దేవుడిని మిస్ అవుతావు. ఒకవేళ నువ్వు నిన్నటి మన్నాన్ని దాచుకున్నావు అనుకోండి, నిన్న దేవుడు ఇచ్చాడు ఈ మన్నా. ఎవరిచ్చారు నిన్న మన్నా ఎవరిచ్చారు? దాన్ని నువ్వు ఈరోజు మన్నా తీసుకోకుండా నిన్నటిది దాచుకుని ఈరోజు తింటానంటే ఏమవుతుంది? సో ఎస్టర్డేస్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ అండ్ రిజెక్ట్ ద టుడేస్ ఇన్స్ట్రక్షన్, యు ఆర్ ఇన్ ట్రబుల్. ఎంతమందికి అర్థమైంది ఇది? అందుకే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమని ప్రార్థిస్తాము? మా అనుదిన దేవుడు నిన్న చెప్పాడు, మోషేకి చెప్పాడు, ఆ కాలం కరెక్టే, కానీ ఈరోజు నిన్న చెప్పిన దేవుడు ఈరోజు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నటి దాన్ని పట్టుకుంటే నువ్వు ఈరోజు దేవుడిని తిరస్కరించవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇఫ్ యు ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు యెస్టర్డేస్ రెవల్యూషన్, ఇట్ మే బి కరప్టెడ్ టుడే బికాస్ గాడ్ వాంట్ టు గివ్ యు ఎ న్యూ రెవల్యూషన్. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అయినప్పటికీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకడే. కానీ ఏమంటున్నాడు? నిన్నటిది కాదు, అదే దేవుణ్ణి ఈరోజు కూడా ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకు ఇంకా సంఘము గొప్పగా ఎదగలేకపోతుంది? అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు. అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరగవు అని దాన్ని ఏం చేస్తారు? కరప్షన్. ఏమనుంది అక్కడ తెలుగులో? చెరిపేవారులాగా. అవునా? వాక్యమును చెరిపేస్తారంట. ఎలా చెరుపుతారు? నిన్నటిది పట్టుకొని అదే కరెక్ట్ అంటే ఈరోజు దేవుడు నుంచి నీ వినను అంటే వాళ్ళు వాక్యాన్ని ఏం చేయవారు? చెరిపేసేవారు. అందుకని అంటారు, ఇదే అలవాటు, మేము ఇదే అన్నాం, మేము ఇంకా కొత్తదే అనలేము. ఇప్పుడు దేవుడు నీకు దాచిన దాని విషయమై నీవు మిస్ అయిపోతావు. అపోస్తులు ఇక్కడే ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మాకు యేసయ్య బోధించాడు, పౌలు ఇప్పుడు బోధిస్తున్నాడు ఇవన్నీ అని వారు గర్వపడ్డారు, వారు కొంచెం అసూయపడ్డారు. మేము ఆయన చెప్తుండగా విన్నాం, కానీ అదే యేసుప్రభువు వారు ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్మను పంపిస్తాను, అతడు మిమ్మును సర్వసత్యములోనికి, అంటే మీరు పూర్తిగా సత్యాన్ని ఇంకా తెలుసుకోవాలి. నేను మీతో కలిసి మీతో భోంచేసి అనుకోవచ్చు. ఇప్పుడు పుట్టాడు పౌలు, వాళ్ళ మాటలు మనం ఆయనతో కలిసి పోయి 3 సంవత్సరాలు ఉన్నాం. నిన్న కాక మొన్న వచ్చినాడు, మొన్నటిదాకా ఇబ్బంది పెట్టినాడు, ఇప్పుడు వచ్చి ఇది వాక్యం అంటాడా? ఇది కృపావాక్యం అంటాడా? మాదే కరెక్ట్, మేము ఆయనతో ఉన్నప్పుడే చెప్పింది కరెక్ట్ అంటే ఎవరిది కరెక్ట్? ఈ పాలన చెప్పండి. శిష్యుది కరెక్టా? పౌల్ది కరెక్టా? చెప్పండి. పౌల్ది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కువ పుస్తకాలు దేవుడు ఎవరితో రాయించాడు? ఆయనతో సహవాసము చేసిన యోహాన్తో రాయించాడా? మాటికి ఆర్గ్యుమెంట్ చేసుకున్న పేతురుతో రాయించాడా? అస్తమానం కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళతో రాయించాడా? పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికప్పుడు బోధించిన వానితో రాయించాడా? ఎక్కువ బైబిల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా విన్నవాడితో రాయించాడు. సో యు నీడ్ టు గెట్ ఎ ఫ్రెష్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. 2 కొరింథీయులు 3:5
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా యంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. నాట్ దట్ వీ ఆర్ సఫిషియంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ టు థింక్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మీకు చక్కగా కనపడుతుంది. నాట్ దట్ వీఆర్ సఫిషియంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ టు థింక్ ఎనీథింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సాధారణంగా మనకేం కావాలి, మనకి ఏది చాలు అని మనల్ని మనము చూసుకొని సాధారణంగా మనం ఇప్పుడు కూడా మా అన్నయ్య, మా చెల్లి, మన ఇంటి పక్కోళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళనే కంపేర్ చేసుకుంటాం. అవునా కదా? యూ ఓన్లీ కంపేర్ దమ్. అయితే అది కాదు, దానికంటే ఇంకా గొప్పగా దేవుని వాక్యము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే, నాట్ దట్ వీఆర్ సఫిషియంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ టు థింక్ ఎనీథింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్, బట్ అవర్ సఫిషియన్సీ ఈజ్ ఆఫ్ గాడ్. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. అంటే మేము ఇది చేసాం, మాకు అది జరిగిందని మా సమర్థత బట్టి మేము ఆలోచించుకోవట్లే. అసలు మాకు కలిగిన ఈ సామర్థ్యము, మేము ఈ కార్యాలు ఇవన్నీ చేయడానికి మేము ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ సామర్థ్యం మా సామర్థ్యము కాదు. ఈ సామర్థ్యము మాకు ఎవరి వలన కలిగినది? ఎంతమంది ఈరోజు దేవుని సామర్థ్యము కావాలనుకుంటున్నారు? ఐ డోంట్ నో. టుడే ప్రార్థించిన తర్వాత మీ అందరికీ దేవుడు యొక్క సామర్థ్యము, దాని ప్రకారము మీరు రానున్న రోజుల్లో ఆశీర్వదించబడతారు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయనతో సహవాసము చేసిన తర్వాత ఆయన సామర్థ్యాన్ని బట్టి జీవించడం మొదలుపెట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ ఆయన సామర్థ్యం ప్రకారం జీవించుదురుగాక. యు విల్ లివ్. ఎంతమంది అలాగ జీవించాలనుకుంటున్నారు? హౌ యు లివ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు. అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్, అందరూ చెప్పండి, నేను దేవుని సామర్థ్యముతో జీవించాలనుకుంటున్నాను. ఇది నీ అవసరం. దిస్ ఈజ్ యువర్ సఫిషియన్సీ. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన వాక్యం చదువుతాను. ప్రభువా, ఈరోజు నువ్వు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఏం దాచి ఉన్నావు అని చదవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? రీడ్ యువర్ బైబిల్ లైక్ దాట్. రీడ్ యువర్ బైబిల్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, వాళ్ళందరినీ ఇదిగో ఈరోజు నీ సామర్థ్యముతో నీ సంఘాన్ని నింపాలని కోరుకుంటున్నావు. నీ కడవరి దిన మందిరం, లార్డ్ జీసస్, ఎ న్యూ ఎబిలిటీ. ఏ అపవాదైతే తన ఆయుధాన్ని ఉపయోగించాడో ఈరోజు ఆయుధాన్ని తునాతునకలుగా చేసి నీ సామర్థ్యముతో జీవించే కృప ఈరోజు నీ కడవరి మందిరానికి దయచేయమని, ఈ కడవరి దిన మహిమను నీవు, కడవరి దిన ఆఖరి రోజుల్లో నీ మహిమను నువ్వు పెంచడానికి సిద్ధముగా ఉన్నావు. అయితే నీవు నీ కడవరి మందిరాన్ని ఆశీర్వదిస్తానన్నావు. ఇదిగో ఈ కడవరి దిన విశ్వాసులందరూ నీ మందిరాలే. ఒక్కొక్క విశ్వాసి నీ మందిరాలు. ఇదిగో ఎవరైతే ఇప్పుడు దాకా అనేక కష్టాలు చూశారో, నీవే తూర్పు నుంచి పడమర నుంచి నీ సామర్థ్యముతో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఈ నూతన సామర్థ్యాన్ని పొందుకొని తద్వారా నీ మహిమను పెంచుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.